ఇప్పుడు మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో కోతకొచ్చిన వరి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే కాలిపోయిందని రైతు రమేష్ నాయక్ వాపోయారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్కు ఎంట్రిన్ డబ్బాతో వచ్చిన వృద్ధుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్కు సమస్య చెప్పుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెవెన్యూ దస్త్రాల పరిష్కారానికి కలెక్టరేట్లలోని విభాగాల వారీగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారు. నంద్యాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ అర్జీలు స్వీకరించగా ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు దరఖాస్తులు తీసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలోని టిడ్కో ఇళ్ల వద్ద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ ఇల్లిచ్చి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ నేత పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సాయిబాబా మృతితో పార్టీకి వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. పిడుగురాళ్ల నుంచి మాచర్ల వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారం మాయమైంది. దాచేపల్లిలో బస్సెక్కిన ఆమె కొంత సమయానికి దొంగతనం జరిగినట్లు గుర్తించింది. పోలీసులు ప్రయాణికుల వద్ద తనిఖీ చేసినా దొరకలేదు.